యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులు చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీకయే ద్రాక్షరసమున పాలన కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖించనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకురుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. హల్లెలూయా. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. దయచేసి అందరూ కూడా కూర్చొనవచ్చును. కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వందనాలు పేరు పేరుని తెలియజేస్తున్నాను. ప్రభు మనందరూ కూడా దీవించును గాక. కొద్ది నిమిషాలు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా ప్రవక్త గారు 55వ అధ్యాయంను మాట్లాడుతూ, మన అంశము 55 1 2 వచనాలు కాదు కానీ 3వ వచనం, కానీ కలిపి చదివాం కాబట్టి అర్థం కావడానికి దాన్ని కూడా మనము ఒక 2 నిమిషాలు కొద్ది నిమిషాలు చూసుకొని మనం ముందుకు కొనసాగదాం. ఆమేన్. హల్లెలూయా. 55వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, దప్పిక కొనిన వారలారా, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. హల్లెలూయా. దప్పికొనివాడు ఎక్కడికి వెళ్తాడండి? అంతేనా? దప్పికేస్తే నీళ్ళ యొద్దకు. హల్లెలూయా. ఆకలైతే భోజనం యొద్దకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు అంటే, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు అంటే ఏంటి? డబ్బులు. ప్రైజ్ లార్డ్. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని, ఆడ రూకలు లేవు, డబ్బులు లేవు. ఆమేన్. ఏం లేవు సార్? డబ్బులు లేకుండా ఎవరన్నా భోజనం పెడతారా? డబ్బులు లేకుండా ఎవరు భోజనం పెట్టరు. డబ్బులు లేకుండా ఎవరు నీళ్ళు, మనకు భోజనం కావాలా, బయట తినాలా అనుకో, హల్లెలూయా, మనం ఏం చేస్తాం? డబ్బులు ఇస్తేనే భోజనం, బియ్యం వస్తాయి. అంతేనా? నీళ్ళు కావాలంటే డబ్బులు ఇస్తేనే నీళ్ళు వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటాడంటే, రూకలు మీ దగ్గర డబ్బులు లేకపోయినను, మీ దగ్గర రూకలు లేకపోయినను లేని వారలారా ఏమి మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. హల్లెలూయా. మీరు ఏది నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. మీరు వచ్చి మీరు నా దగ్గరికి వస్తే, హల్లెలూయా, మీరేం చేస్తారు? మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు ఆహారాన్ని ఇస్తా. మీరు నా దగ్గరికి వస్తే నేను నీరుని మీకు అనుగ్రహిస్తా. కానీ వారైతే రూకలు ఇస్తే ఇస్తారు, నేనైతే రూకలు లేకుండానే ఇస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడుతున్న ఆహారము, నీరు భౌతిక సంబంధమైనది కాదు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే రక్షణ గురించి మాట్లాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మనకు కావాలంటే మనం ఏం చేయాలా? కింద అంటున్నాడు చూడ 3వ వచనంలో, చదవయా, ఏం చేయాలా? మీరు 2వ వచనం ఒకసారి చదివితే అందరికి బాగా అర్థమవుతుంది అనుకుంటా. కింద ఆహారము కాని దాని కొరకు మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
మీరు ఎలా డబ్బులు ఇచ్చెదరు? మీకు ఆహారం తిన్నా ఏం కలగడం లేదు? చెప్పండి సార్. ఆహారం ఉదయం టిఫిన్ చేస్తాం, నీళ్ళు తాగుతామా? టిఫిన్ తింటాం, నీళ్ళు తాగుతాం. మళ్ళీ మధ్యాహ్నానికి అంత ఏమవుతుంది? మళ్ళీ ఆకలి. హల్లెలూయా. మళ్ళీ దప్పిక. ఆమేన్ ఆమేన్. అందరూ ఆమేనేనా? అందరూ మీ చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు సంతుష్టి నొందిన దాని కొరకు, అంటే మీ ఆకలి తీరడంలా, ఉదయం తిన్నా ఆకలి తీరడంలా, మధ్యాహ్నం తిన్నా ఆకలి తీరడంలా, సాయంత్రం తిన్నా ఆకలి దప్పికలు తీరడం లేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు సంతుష్టి కాని దాని కొరకు మాత్రం మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంటే అది ఎంత తిన్నా మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి మనకు మాత్రం మన ఆకలి దప్పికలు తీరడంలా. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నది మనము నిత్య జీవములో ఉండని మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడు, చదువయ్యా. నా మాట విని జాగ్రత్తగా ఆలకించి, నా మాట విని జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మంచి పదార్థం భుజించాలట. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుతింపనీయండి. చెవియొగ్గి. ఇప్పుడు ఇక్కడ అందరూ జాగ్రత్త. 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి. జనాలు ఎలా ఉన్నారు? యేషయా ప్రవక్త చూస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా, ఈరోజు జనాలందరూ కూడా ఎలా ఉన్నారు? ఈరోజు యేషయా ప్రవక్త చూస్తున్నప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడలా, మీరు నేను చెప్పిన మాటలు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు. మీరు బ్రతుకుతారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెవియొగ్గి నా మాట వినిన ఎడలా మీరు బ్రతుకుదురు. ఒక చోట అంటాడు దేవుడు, భూదిగంతా నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడంటే, చెవియొగ్గి నా మాట వినుడి, నా యొద్దకు రండి. మీరు వచ్చిన ఎడలా మీరు బ్రతుకుదురు. అక్కడ చూస్తే రక్షణ వస్తూ ఉంది, ఇక్కడ వింటే బ్రతుకుదురు. వింటే మనం ఏమవుతామయ్యా? మనుష్యుడు బ్రతుకున్నదే రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. హల్లెలూయా. బ్రతకాలంటే మనం ఏం చేయాలి? మొదట చెవి ఎగ్గాలట. అందుకే ఏమంటాడంటే సంఘాలతో, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుడు చెప్తుంటే చెవి గలవాడు ఏం చేయాలా? వినాలి. చెవియొగ్గి నా యొద్దకు రండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలో జీవం ఉన్నది. దేవుని మాటలు ఏముంది సార్? జీవము, నిరంతర శాశ్వతమైన జీవము, ఎల్లప్పుడూ శాశ్వత కాలము నిత్య జీవం ఆయన మాటలో ఉన్నది. హల్లెలూయా. అలాగా ఆయన మాటలో ఉంది కాబట్టి ఒకసారి ఏం చేశాడు ఆయన? యెరూషలేములో పక్క గ్రామానికి వెళ్ళిపోయాడట. ఆమేనా? వెళ్ళిపోతే, అయ్యా నీ ముఖ్యమైన స్నేహితుడు, సహోదరుడు లాజరు చచ్చిపోతున్నాడయ్యా, లాజరు చనిపోతున్నాడయ్యా, నువ్వు రాయా అంటే ఆయన కావాలని ఆలస్యం చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా కార్యాలు చేయాలంటే కొన్నిసార్లు ఆలస్యమే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యం చేసేసరికి లాజరు వేడపోయాడు, చచ్చిపోయాడు. యేసు ప్రభు వారు 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 4 రోజుల తర్వాత వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చారు అక్క చెల్లెలు ఎవరో వచ్చారు. దేవునికి స్తోత్రం. పరిగెత్తుకుంటారు, అయ్యా నీవు కానీ ఉండుంటే నా సహోదరుడు చనిపోకుండా జీవించి ఉండునయ్యా. అవునా కదా? ఆమేన్. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు?
నువ్వు నమ్మిన ఎడల నిశ్చయముగా దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. మహిమను చూడడం అంటే పునర్ధానం పొందుకోవడం. దేవునికి స్తోత్రం. నువ్వు నిశ్చయముగా నమ్మిన ఎడల నిశ్చయముగా నువ్వు జీవించెదవు. హల్లెలూయా. వెంటనే ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి సహోదరుని పిలిచి ఆమె కూడా ఏడవడం ప్రారంభించింది. అప్పుడు ఏమంటున్నాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ సహోదరుడు ఇప్పుడే లేస్తాడు అన్నాడా? అనగానే, అయ్యా నా సహోదరుడు పునర్ధానమందు లేచునని నేను నమ్ముదునయ్యా. ఒకరోజు పునర్ధానం ఉందని మేమందరము కూడా విశ్వాసం ఉంచుచున్నాం. ఆ రోజు నా సహోదరుడు లేస్తాడయ్యా, అది నేను నమ్ముతానంటే, నువ్వు ఆ రోజు చూడడం కాదు, విశ్వసించినట్లయితే ఇప్పుడే చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. అనగానే వాళ్ళందరూ, అయ్యా నువ్వు నిజంగా లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తునని మేమందరం నమ్ముతున్నామయ్యా. హల్లెలూయా. ఆమేన్. అనగానే యేసు, సర్రా ఎక్కడున్నాడు లాజరు చూద్దాం. దేవునికి ఇష్టం. మీరు మర్చిపోకూడదు, నా మాట విన్న ఎడల మీరు బ్రతుకుదురు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి బండ తీయండి, బండ దొర్లించండి అనగానే, అయ్యా చచ్చిపోయి ఇప్పటికే 4 రోజులు అవుతుంది, వాసన వస్తుంది అంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచాడు. హల్లెలూయా. అదే కార్యాలు ఈ దినమున కూడా దేవుడు చేసిన వాడే. ఫిన్లాండ్ బాలుడిని దేవుడు లేపి ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన చేపను ఆయన పునర్ధానం పొందేటట్టు చేశాడు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. క్యాన్సర్ కణితులు సహ్యము కరిగించే శక్తి ఆయన మాటలో ఉంది. ఆయన మాటలో ఉన్నదే. హల్లెలూయా. ఎప్పుడైతే సమాధి దగ్గరికి వెళ్ళాడు, బండ దొర్లించేయగలే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, లాజరు బయటికి రా. హల్లెలూయా. లాజరు దేవుని యొక్క మాట చెవిన పడగానే ఆమె ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేత వస్త్రములు కలిగిన వాడై దిగ్గున లేచి నడుచుకుంటూ యేసు వద్ద ముందు ఇచ్చి నిలిచాడు. నా మాట విన్న ఎడల మీరు బ్రతుకుతారు. ఆమె అంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో పునరుద్ధానం ఉంది, ఆయన మాటలో ఎత్తబడుట ఉన్నది, ఆయన మాటలో నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లాజరు ఏ విధంగా లేచాడో అదే విధంగా ఒక దినమును కూడా దేవుని మాట ఏం చేసిద్దంటే ఒక మహత్కార్యాన్ని కూడా చేస్తుంది. అవునా కదా? కానాను పెళ్ళి ఏం జరిగింది వింటున్నారా అందరికి? హల్లెలూయా. కానాను పెళ్ళి ఏం జరుగుతూ ఉన్నది? ద్రాక్షరసం అయిపోయిందంట. అయిపోగానే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మరియమ్మ గారు ఏమంటున్నారు? అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, దాని సంగతి చూడు అంటే, ఓ స్త్రీ నాతో నీకేమి, నా సమయము ద్రాక్షరసం పోసే సమయము అది కడవరి కాలంలో పోస్తాను. అవునా కదా? అందుకే ద్రాక్షరసమును గోధుమలను నూనెను పాడు చేయవద్దన్నాడు ఆయన. హల్లెలూయా. అనగా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే రాలేదన్నాడో అప్పుడు ఆమె ఏంటంటే, ఆయన చెప్పినట్టు చేయండి. ఆమె సొంతగా ఇన్స్ట్రక్షన్ వీలే, ఆమె తల్లిని నేను చెప్తా, ఆయన చేస్తాడు, కానీ మీరు పోయి నేను చెప్పింది చేయండి అన్నామా, ఆయన చెప్పినట్టుగా మీరు చెయ్యండి. యేసు ప్రభువు వారు చెప్పిన మాటలకు చెవి యొక్కి వారు చేసినప్పుడు ఒక మహిమ కార్యాన్ని అక్కడ చూశారు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే ఇక్కడ నా మాట మీరు చెవి యొక్కి నా మాటలు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మీరు నిత్య జీవము పొందుదురు, మీరు పునర్ధానం పొందుదురు. ఆ ఎత్తబాటు కొరకై మీరు ఒక రూపాంతరపరిచి శక్తిని పొందుకొనేదరు. అందుకే చెవి యొగ్గి నా యొద్దకు రండి. మొదట మనం ఏం చేయాలా?
ఆయన మాటలు మొదట విని, దేవుని మాటలు మొదట మనం చేయాల్సింది. ఆయన ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడని నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన మాటలు చెవియొగ్గి విని నా యొద్దకు మొదట రావాలా. హల్లెలూయా. నా యొద్దకు వచ్చినప్పుడు నేను మీకు ఏం చేస్తాడు? చదువు, ఎక్కడ చదువు. మీరు బ్రతుకుతారు. ఎవరైతే చెవియొగ్గి విని నా యొద్దకు వస్తారో వారు మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఎవరైతే చెవియొగ్గి మాట విని ఆయన వాక్యానికి అనుకూలంగా తమ యొక్క జీవితములను మార్చుకొని ఆయన మాటల్లో జీవిస్తారో వారికి నేనేం చేస్తాను? నిత్య నిబంధన చేసేదను. నిత్య నిబంధన చేసేదను. ఎటర్నల్ కవెనెంట్. ఎటర్నల్ కవెనెంట్ చెప్పండి అందరు కూడా గట్టి చెప్పాలా? ఏం చేస్తాడు ఆయన మనకి? ఎటర్నల్ కవెనెంట్, నిత్య నిబంధన. నోవాహు నిబంధన కొట్టివేయబడింది, ఆదాము నిబంధన కొట్టివేయబడింది. కానీ అబ్రహాము నిబంధన నిర్ధారించబడిన నిబంధన, అది కృపా నిబంధన. ఆమె అని ఇక్కడ నా మాటలు మీరు చెవియొగ్గి విని నా యొద్దకు వచ్చినట్లయితే ఎవరైతే వస్తారో వాళ్ళతో నేను నిత్య నిబంధన చేసేదను. అది అక్కడ యెషయా ప్రవక్త కాలంలో ప్రజలతో మాట్లాడడం లేదు. వింటున్నారా? ఎవరైతే చెవియొగ్గి ఆయన మాటను విని ఆయన దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరితో ఆ మాట మాట్లాడు. ఆమె చదవండి, ఆ 2వ వచనం చదవయా, చదువు. అది కాదు బ్రదర్, 3:2 నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన నిత్య నిబంధన చేసేదను. 2వది వచ్చి దావీదుకు చూపిన. హల్లెలూయా. మొదట నిత్య నిబంధన చేస్తాడు, 2వది శాశ్వతమైన కృపను ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిత్య నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం చేసిరంటే బైబిల్లో ఖచ్చితంగా ఒకరికి చేసి ఉన్నారు, అంతే కదా? నిత్య నిబంధన చేసి ఉండాలి. 2వది శాశ్వత కృపను మీకు చూపుదను. దాన్ని దావీదు మహారాజు సమూయేలు రాసిన పుస్తకంలో మాట్లాడుతున్నాడు. చదవండి, 2వ సమూయేలు రాసిన పుస్తకం 23వ అధ్యాయం 5వ వచనం. 2వ సమూయేలు అయిందండి. నా సంతతి అంటే నా వంశావళి, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, అనుకూలులే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే. ఆయన నిబంధన ఎలాంటిదంటాయా? సర్వ సంపూర్ణమైన నిబంధనయే. అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము. దేవునికి పూర్ణమైన అనుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది పరిపూర్ణమైన రక్షణ నిబంధన. ఏంది సార్? ఏ నిబంధన చెప్పండి? మీ చేతుల్లో బైబిల్ ఉంది కదా, చెప్పండి. ఆయన దృష్టికి అది పూర్ణ అనుకూలము, రక్షణార్థమైన స్థిరమాయను, సంపూర్ణమైన నిబంధనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంపూర్ణమైన నిబంధన ఇచ్చాడు. అది ఎవరు మాట్లాడుతారో సమూయేలు గ్రంథంలో దావీదు మాట్లాడు. చూడు, 1వ వచనం చదువు ఒకసారి. దేవునికి స్తోత్రం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. అక్కడ కూడా దేవుడు ఎవరి గురించి మాట్లాడు? యెషయా గ్రంథంలో. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడు? దావీదునకు చూపిన దానికి పైన అయ్యా, నేను నీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకి ఏదైతే శాశ్వతమైన కృపను నేను అనుగ్రహించానో అది నేను మీకు కూడా చూపుదును.
అంటే ఇక్కడ దావీదుకి చేశాడు కాబట్టి అక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అందరు వింటున్నారా? హల్లెలూయా. ఆ నిత్య నిబంధన శాశ్వతమైన కృప ఏంటి? అబ్బాయి నీళ్ళు పోతాయి, మూసి ఏం పని చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. నిత్య నిబంధన శాశ్వతమైన నిత్య నిబంధన, చెప్పండి, నిత్య నిబంధన శాశ్వతమైన కృప. దావీదుకి ఎలా ఉన్నదో అదే విధంగా ఈరోజు మనకు నిత్య నిబంధన శాశ్వత కృప ఉన్నది. నిత్య నిబంధన శాశ్వత కృప దేవుడు కూడా మనకి ఈరోజు. హల్లెలూయా. దాని గురించి సమూయేలు గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఆ విధంగా చివరిగా మాట్లాడాడు దావీదు. కానీ దావీదు గ్రంథంలో దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని ప్రస్తావిస్తానో తెలుసా? అయ్యా, నువ్వు చేసిన ఆ నిత్య నిబంధన శాశ్వత కృపను నెరవేర్చుము. దేవుడు వాగ్దానం చేసి అన్నట్టుకు మరచువాడు కాదు. దేవుడు వాగ్దానం చేసి ఎన్నటికీ మనుషుడు వలైన మరుచువాడు కాదు. 400 సంవత్సరాలైన ఆయన వాగ్దానాన్ని అబ్రహాముతో చేసిన, హల్లెలూయా, ఆయన వాగ్దానం ఎన్నడూ కూడా ఆయన మర్చిపోలేదు. 440 సంవత్సరాలైన ఆయన వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేదు. అపోస్తలులతో ఆయన వాగ్దానం చేసి ఆయన ఎన్నడూ కూడా దాన్ని, ఈ కాలంలో దాన్ని ఆయన మరువలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నా నిబంధనను మీరు బాగా జ్ఞాపకం చెవి యొగ్గి నా మాట వింటే నా నిబంధన, నిత్య నిబంధనను మీకు అనుగ్రహించి శాశ్వత కృపను నేను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. మొదటి చేయాలి అంటే చెవి యొగ్గి మాట వినాలి. తర్వాత నిత్య నిబంధన ఆయన చేస్తాడు. హల్లెలూయా. దావీదు మాట్లాడతాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 89వ అధ్యాయము 34 నుంచి 37 దాకా చదవండి అయ్యా. చూడండి ఏమంటాడు? నా నిబంధనను నేను రద్దుపరచను. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు పరిశుద్ధాత్మ ఉండి ఏమని మాట్లాడుతున్నాడంటే, నా నిబంధనను నేను రద్దు చెయ్యను. నేను, హల్లెలూయా, నేను నా నిబంధనను రద్దు చేయను. నా దేవుని యొక్క పెదవుల గుండా వచ్చిన మాటను ఆయన ఎన్నడూ కూడా మార్చువాడు కాదు. హల్లెలూయా. రాజు ఒకసారి ఆజ్ఞిస్తే అది శాసనమైన, చట్టమైన, ఏదైనా సరే ఇక మార్చేదానికి లేదు. హల్లెలూయా. భౌతిక సంబంధమైన రాజులు ఇచ్చి చట్టాలని, వాటి యొక్క నిబంధనల్ని, ఆ యొక్క ఆజ్ఞల్ని, శాసనాలని మార్చలేనంత శక్తి గలవారైనప్పుడు మన పరలోకపు దేవుడు అంతకన్నా ఉన్నతుడు ఆయన. హల్లెలూయా. అందుకే నేను దావీదుకు మాట ఇచ్చున్నా, నిత్య నిబంధన చేస్తానని. ఆ నిబంధన నేను ఎన్నడూ కూడా మార్చను. నేను ఎన్నడూ కూడా దాన్ని రద్దు చేయను. చదువయ్యా. ఎవరి సంతానం? దేవునికి స్తోత్రం. అంటే ఆ నిత్య నిబంధన శాశ్వత కృప ఎవరికి ఇస్తూ ఉన్నాడు ఆయన అంటే, ఆయన సంతతి అయిన క్రీస్తు ద్వారా. ఏంటండి? ఎవరు ఆయన సంతతి? ఎవరు? సొలొమోనా? ఆసానా? ఇజ్రాయెల్ సంతానమా? హల్లెలూయా. ఆయన సంతతి ఎవరు అంటే క్రీస్తై ఉన్నాడు. ఆయన సంతానం ఎవరై ఉన్నారంటే క్రీస్తై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆయన సంతతి ద్వారా అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని యొక్క సింహాసనము ఎప్పుడున్నంతకాలం. అందరు చెప్పాలా? ఆయన సంతతి సూర్యుడు భూమి మీద ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఆకాశములో ఉన్నంత కాలము అది
ఏంది ఆ నిత్య నిబంధన శాశ్వత కృప? హల్లెలూయా. ఆ నిత్య నిబంధన శాశ్వత కృప నిలుచుననియు ఆ అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా పరిశుద్ధత తోడు. దేవుడు ఎవరు మీద ప్రమాణం చేసాడండి? దేవుడి మీద తన్ను మీద తను చేసుకో. ఆయన సంతతి సూర్యుడు ఉన్నంత కాలం, ఆయన చంద్రుడు ఉన్నంత కాలం, హల్లెలూయా, ఏం చేస్తాడంట? ఆయన సంతతి నిరంతరము నిత్యము ఉంటుంది. ఆయన సింహాసనము నిరంతరం ఉంటుంది. మీకు విషయం చెప్పంటారా? దావీదు యొక్క సింహాసనము క్రీస్తు యొక్క సింహాసనానికి సాదృశ్యంగా, దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు సింహాసనము క్రీస్తు సింహాసనానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దావీదులో నుండి వస్తున్న క్రీస్తుని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆ సంతతి సూర్యుడు ఉన్నంత కాలం, ఆ సంతతి చంద్రుడు ఉన్నంత కాలం ఆ సింహాసనము నిరంతరము నిలిచును. నేను నా మీదే ప్రమాణం చేసుకుంటాను, ఎందుకంటే దేవుడి కన్నా గొప్పవాడు ఎవరు లేరు. హల్లెలూయా. అందరు రెండు చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం. మనం దేనికోసం చూస్తున్నామండి? ఇప్పుడు దేనికోసం చూస్తాం మనం? ఆ నిత్య నిబంధన పొందుకొని, ఆ శాశ్వత కృపను పొందుకొని, ఆయన సింహాసనంలో కూర్చొని పరిపాలించడాన్ని మనమందరం కూడా ఆయన్ని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ప్రతిష్ఠించి ఆయన సింహాసనం ముందు మనం ఉండాలని కోరుకుంటాం. ఆయన నిరంతరము మనం పొగిడే వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 37 దాకా చదివారండి? చాలు బ్రదర్, దేవునికి స్తోత్రం. అది మళ్ళా ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అప్పటికి ఇంకా అది నెరవేరలా. దావీదు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు ఇంకా రాలేదు. ఆ యొక్క శాశ్వత నిబంధన కృప, శాశ్వత కృప ఇంకా క్రీస్తు ద్వారా అనుగ్రహించబడలేదు. హల్లెలూయా. అందుకే అక్కడ దావీదు, అయ్యా మేము ఇటువంటి స్థితిలో ఉన్నాం, నువ్వు మాకు వాగ్దానం చేసావు, నీ మీద నువ్వు ప్రమాణం చేసుకున్నావు, కానీ అది ఇంకా నెరవేర్పు చేయలేదు, నువ్వు ఎప్పుడు చేస్తావు ప్రభువా అని దావీదు అక్కడ ప్రార్థన చేస్తావు. ఆమేన్. అందరూ వింటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దానిని దేవుడు శాశ్వతమైన నిబంధన, శాశ్వతమైన కృప మాట విన్నవారందరికీ అనుగ్రహిస్తాడు. దాన్నే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు. ఏమండి? దాన్ని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు. శాశ్వత కృపను గురించి మాట్లాడుతూ చూడండి ఒకసారి అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 32 నుండి దయచేసి 39 దాకా నిదానంగా చదవండి. 13వ అధ్యాయము 32 నుండి అండి. చూడండి, అందరు గమనించండి. ఆ శాశ్వత కృపను, నిత్య నిబంధనను దేవుడు క్రొత్త నిబంధన కాలంలో ఎలా నెరవేర్పు చేస్తున్నాడో అక్కడ మాట్లాడుతున్నాడు. అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు యేసును ఎక్కడి నుంచి లేపాడు? మృతులలో నుండి ఆయన కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన లేపి ఏంటి? మన పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. అలాగే ఏమంటున్నాడు? ఆ సంతతి గురించి మాట్లాడితే ఏమంటాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. హల్లెలూయా. ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేహము కుళ్ళు పట్టనీయకుండా ఆయనను
మృతులలో నుండి ఆయనని మొట్టమొదటిగా లేపుటను బట్టి హల్లెలూయా. ఏందట దావీదునికి అనుగ్రహించాడు కదా. ఏం చెప్పాడు ఆయన? నిత్య నిబంధన శాశ్వత కృప. హల్లెలూయా. శాశ్వతమైన కృప. ఆయన కృప ఎల్లప్పుడూ నిత్యమైనది. ఆయన కృప ఎల్లప్పుడూ శాశ్వతమైనది. హల్లెలూయా. అందుకని ఆయన దావీదునకు ప్రమాణము చేశాడు. ఆ ప్రమాణము చేసిన ఇక్కడ వరమనుంది, ఇంగ్లీష్లో అయితే కరెక్ట్గా మెర్సీ. దేవునికి స్తోత్రం. ఆయన అనుగ్రహించిన ఆ యొక్క పవిత్రమైన కృప మీకు అనుగ్రహింతును. చెప్పెను. వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుట్లు పట్టని ఎవనియు చెప్పుచున్నాడు దావీదు. హల్లెలూయా. ఎందుకు దేవుడు శాశ్వతమైన కృపను నిబంధనను ఇచ్చాడు దావీదు కంటే, దావీదు దేవుని యొక్క సంకల్పము చొప్పున తన తరము వారికి ఆయన సేవ చేసి నిద్రించి హల్లెలూయా కుళ్ళిపోయాడు. దావీదు అయితే చనిపోయాడు, కుళ్ళిపోయాడు. కానీ ఆయన సంతానం మాత్రం అందరూ స్తోత్రం, అందరూ ఆమేనేనా? హల్లెలూయా. దావీదు నిద్రించెను గాని ప్రభువైన యేసుక్రీస్తు చనిపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు నోట కీర్తనల గ్రంథంలో చెప్పినట్లుగా, కీర్తనల గ్రంథంలో అనేక చెప్పిన ప్రవచనాలను బట్టి, ప్రవక్తలు చెప్పిన అనేక వాగ్దానములను బట్టి ఆయన మృతులలో నుండి ఆయన ఇప్పుడు కూడా లేచి సజీవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదువు బ్రదర్. దేవుడు ఆత్మ ద్వారా లేపబడిన వాడు కుళ్ళు పట్టలేదు. అందరం విన్నారా? దేవుని ఆత్మ ద్వారా లేస్తే కుళ్ళు పట్టబడదు. నిత్య జీవం అది, శాశ్వత జీవం అది. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ ద్వారా లేపబడిన వాడు కుళ్ళు పట్టలేదు. మనందరితో అంటాడు, ఆ కృప కింద నిత్య నిబంధన కింద మనంతో అంటున్నాడు, కాబట్టి సహోదరులారా. అందుకే మనం అందరం కూడా నిత్య నిబంధనలో శాశ్వత కృపలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఈయన ద్వారానే మనందరికీ, చెప్పండి, మనందరికీ పాపక్షమాపణ. మోషే ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరూ నీతిమంతులు కాలేరు. ఏమండి? మోషే ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా ఏ విషయంలోనూ ఏం చేస్తారట? దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక ఆజ్ఞ నెరవేర్చకపోయినా కూడా అతడు తప్పిపోయిన వాడే. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు మనతో ఏమంటాడంటే, నిత్య నిబంధన దేవుని యొక్క శాశ్వత కృప ద్వారా ఆయన రక్తము కింద మనం దాగి ఉండి పరిశుద్ధాత్మ బాప్తిసము చేత మనం నడిపించబడుతున్నప్పుడు ధర్మశాస్త్రము ద్వారా చేయలేని కార్యాన్ని, నీతిమంతులుగా చేయలేని కార్యాన్ని ఆయన రక్తము కింద దాగి ఉండడం ద్వారా దేవుడు మనల్ని చేస్తున్నాడు. చదువయ్యా. ఆ విషయం అన్నిటిలో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ప్రత్యక్షత కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ద్వారా కృప పొందుకొని ఉన్నారో, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుచున్నారో, ఈయన వలనే అంటే క్రీస్తు వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. దేవునికి స్తోత్రం. అంతేనా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ దాకా చదివారండి? 39
39 దాకా చదవండి దయచేసి. ఉమ్, ఉమ్, 39 వరకు చదవండి. అయిపోయిందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు అబ్రహాముతో శాశ్వత కృప నిత్య నిబంధన చేశాడు. దావీదుతో దేవుడు శాశ్వత కృప నిత్య నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ శాశ్వత కృప నిత్య నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన యొక్క జీవితంలో ఆయన మృతులలో నుండి పైకి లేపుట ద్వారా ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఆయన్ని వెంబడిస్తున్నారో వారందరికీ కూడా నిత్య నిబంధన శాశ్వత కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకు అర్థమైందా? ఇప్పుడు శాశ్వత కృప నిత్య నిబంధన కింద మనమందరం కూడా ఉన్నాము. ఎవరైతే ఉన్నారో, నేను మాట చదివి ముగిస్తాను, ఉన్నారో వారందరిని గురించి మాట్లాడుతూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ దావీదు యొక్క రాజ్యములో ఆయన చేత పరిపాలించబడతారు. దావీదు అన్నాడు అక్కడ, కానీ దావీదు ఎవరు అంటే ఇక్కడ క్రీస్తు అయి ఉన్నాడు. చదువు మాట చదువు ముగిస్తాం. చూడండి, దేవుని నామానికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 24 నుంచి 28 దాకా చదవండి దయచేసి. 37, 24 నుండి 28 దాకా. అందరు వింటున్నారు? అందరు తీశారండి? ఏమంటున్నాడు? నా సేవకుడైన దావీదు. ఎవరికి చెప్పండి? అప్పుడు మనకు రాజవుడా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ చెప్పండి? హల్లెలూయా. మీరు మొత్తం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. చదవండి అయ్యా, చదువు, మళ్ళీ చదువు. నా సేవకుడైన దావీదు వారికి రాజవుతాడు, వారికి అందరికీ. అయితే ఎవరు మన కాపరి? ఎవరు మన కాపరి? ఎవరు చెప్పండి? మన కాపరి ఎవరు? హల్లెలూయా. ఆయన దావీదుని ఎవరి గురించి ప్రస్తావిస్తారంటే క్రీస్తు గురించి మాట్లాడతారు. యెషయా ప్రవక్త. హల్లెలూయా. ఎందుకు అంటే ధర్మశాస్త్రములో దావీదు యొక్క కృపా నిబంధన ద్వారా నడుస్తూ ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి విధానము యెహెజ్కేలు ప్రవక్త ఆ యొక్క దర్శనములో చూశాడు. కాబట్టి దావీదు రాజ్యమును మరలా నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేస్తూ క్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు కాపరి ఇజ్రాయిల్కైనా అన్యులకైనా చెప్పండి? మన కాపరి ఎవరు? ఇప్పుడు ఇజ్రాయేలుకు అరణ్యములో మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఆ అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్న సైన్యాధిపతి, రాజులకు రాజు, ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇజ్రాయేలు నడిపించాడు. అందుకే మొదటి రాకడలో వచ్చినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడా? నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు, నేను నా గొర్రెల కొట్టు ప్రాణము పెట్టుచున్నాను. ఎవరి కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడో వాళ్ళ గురించి మాట్లాడుతూ నా మాట విని నా పాట ప్రకారము జీవించేవాడు నిత్య జీవము గలవాడు. నా మాట వింటే మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. చెప్పినట్టుగా ఈరోజు మనం ఆయన మాట వింటే బ్రతుకుతాం. మాట వింటే బ్రతుకుతాం. మాట వింటే నిత్య నిబంధన వస్తుంది. మాట వింటే శాశ్వత కృప వస్తుంది. మాట వింటే ఆయన రాజ్యంలో మనకి ప్రధాన కాపరిగా ఆయన ఉంటాడు. అందుకే ఇక్కడ ఉన్నాడు, చదువయ్యా, అది చదువు. కాపరి ఒక్కడే, అందరికీ ఇజ్రాయేలుకైనా అన్యులకైనా ఒకే పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా చేయబడిన ఈ 6,000 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయబడిన పితరుల సంఘమైన అన్యుల సంఘమైన హల్లెలూయా వీళ్ళందరికీ కాపరి ఒక్కడే ఉండును. అందుకేమంటాడు యోహాను సువార్తలో, ఇటివి కాని గొర్రెలు వేరే నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను.
అప్పుడు మంద ఒకటియు కాపడి ఒక్కడే అవుతాడని యోహాను సువార్తలు అంటాడు. అవునా కదా? హల్లెలూయా. అందుకే ఆయన అందరికి కాపరి ఒక్కడే అగును. చదువయ్యా. వారు నా విధులను అనుసరిస్తారా? ప్రజలు నా వాక్యపు కట్టడలను గైకొని ఆచరిస్తారు. మీ పితరులు నివసించినట్లు ఎక్కడ? ఏది యాకోబుకి ఇచ్చిన దేశం ఏంటి? కనానేనా? హల్లెలూయా. మనందరం కూడా ఎక్కడ ఉంటాం? చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ ఎలా పొందుకున్నారు దాన్ని? శత్రువుతో వాళ్ళందరూ కూడా పోరాడి కొట్లాడి కానాను దేశంలో ఉన్న ప్రతి అంగుళం కోసం వారు యుద్ధము చేసి ఆ వాగ్దాన దేశాన్ని వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. వారు భౌతికంగా యుద్ధం చేస్తే మనం ఈరోజు ఆత్మీయంగా యుద్ధం చేయాలి. ఆ రాజ్యంలోకి పోవాలంటే, ఆ కానాను దేశంలోకి మనం వెళ్ళాలంటే, ఆ ఇజ్రాయిల్లోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఈరోజు మనం ఎలా పోరాడాలా? మనము పోరాడినది శరీరాలతో కాదయ్యా, శరీరాలతో కాదు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం ఎక్కడికి వచ్చాయి ఇప్పుడు? చెప్పండి. ఎక్కడున్నాయి ఇప్పుడు? ఆకాశంలో ఉన్నాయా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి బలిష్ఠుడైన దూతగా వచ్చి నప్పుడు ఆ ఆకాశ మండలం అంతా ఖాళీ అయిపోయి బుర్రల్లో భూమి మీదకి వచ్చేసాయి. మిడతల వంటి ఆ యొక్క పురుగులన్నీ కూడా భూమి మీదకి పాతాళం నుంచి వచ్చేసేసాయి. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాయి? భూమి మీద దేవునికి ఎవరైతే దగ్గరగా ఉన్న వాళ్ళందరితో పోరాడుతున్నాయి. ఎట్లాగైనా సరే సకల విధముగా వాడు ఏం చేస్తాడట? చెప్పండి. ఏం చేస్తాడు? సకల విధములుగా ఎలాగైనా సరే దేవునికి దగ్గరగా ఉన్న వారిని పరలోకములోనికి, ఆ దేశములోనికి, శాశ్వతమైన ఆ దేశంలోనికి, నిత్య జీవమైన ఆ దేశంలోనికి వెళ్ళనీయకుండా సకల విధములుగా పోరాడుతాడు వాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే చదువు బ్రదర్. అక్కడ ఆయన కాపరి ఒక్కడే ఉండును. అవును. అవును. ఆ కానాను దేశంలో వారు నివసిస్తారు. ఎవరైతే అందరూ గమనించాలా? ఎవరైతే నిత్య నిబంధన, ఎవరైతే శాశ్వత కృప పొందుకొని ఉన్నారో ఆ ప్రజల యొక్క పిల్లలు, వారి పిల్లలకు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూసే దేవుని యొక్క శాశ్వత కృప ఎలా ఉన్నదో, యాకోబుతో చేసిన సరిగూర్చునైనా దేవుడితో చేసిన ఆ యొక్క వాగ్దాన దేశములో ఏంటంట? ఆ వాగ్దాన దేశంలోనికి దేవుని యొక్క నిత్య నిబంధన శాశ్వత కృప ఎవరికైతే ఇస్తున్నాడో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? అది కాదండి. ఏం చేస్తున్నాడంటే వారి పిల్లలకు, వారి పిల్లల యొక్క పిల్లలకు, అంటే కుమారులకి, మనవళ్ళకి, హల్లెలూయా, ఆమె శాశ్వత కృపను అనుగ్రహిస్తున్నాడు. మనకు ఆ శాశ్వత కృప నిబంధన ఉండాలి అంటే మనం దేవుని యొక్క మాటను చెవియొక్కాలి. ఏంటి సార్? దేవుని యొక్క మాటకే చెవియొక్కాలి, మాట వినాలి. అప్పుడు మనము బ్రతుకుదుము. అంతే కదా? నేను చెప్పిన మాట వింటే మీరు బ్రతుకుదురు. లేవీకాండం ఒక మాట చదివిస్తాం. లేవీకాండం 18వ అధ్యాయం. అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. లేవీకాండం 18:4-5 వచనం, 5వ వచనం చదువు చాలు. 18వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు చూడ? మీరు నా కట్టడలను, నా విధులను మీరు ఆచరించాలి, వాటిని గైకొనువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా. మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఆజ్ఞలు, విధులు
ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటలు. అది పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఇజ్రాయెల్కి చెప్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మనతో ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగారు. ఆయన యొక్క ఆజ్ఞలు, విధులు, ఆయన యొక్క వాక్యమే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞలు, కట్టడలు మనము గైకొని, దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని మనం చేయాలి. ఏదైతే దేవుడు ద్వేషిస్తాడో మనం దాన్ని వ్యతిరేకించాలి. ఏది దేవుడు ప్రేమిస్తాడో మనం దాన్ని ప్రేమించాలి. దేవుడు ఏది వద్దంటాడో దాన్ని వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీరు నా మాట విని చెవియొగ్గి నా యొద్దకు వచ్చిన ఎడల మీరు అప్పుడు బ్రతుకుదురు. బ్రతికినప్పుడు మీకు శాశ్వత కృప వస్తుంది, శాశ్వతమైన కృప వస్తుంది, నిత్య నిబంధన వస్తుంది, నిత్య జీవము కూడా వస్తుంది. అందరు వింటున్నారా? హల్లెలూయా. అందుకే దేవుని ఆజ్ఞ వినుట శ్రేష్ఠ. సౌలుతో మాట అన్నాడు. ఏమన్నాడు? ఏం చేశాడు సౌలు? ఏం చెప్పాడు? హల్లెలూయా. ఏం చేశాడంట సౌలు గారు? పెద్ద సారు, మొట్టమొదటి రాజు, ఏయ్ అమాలయకులందరినీ కూడా చంపేసి రారా బాబు అన్నాడు. దేవుడు ఇద్దాం అనుకున్నాడు శాశ్వత కృపని సౌలుకి. కానీ సౌలు ఏం చేశాడు? మన సారు గారే, మన పాస్టర్ గారే కదా, సంతోషపడతాడు మన సార్ పాస్టర్ గారు అని చెప్పి కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, మోగదాన్ని, చెవిటిదాన్ని, పనికిరాని దాన్ని, అవిటిదాన్ని ఏం చేశాడు? చంపేసాడు. బాగున్న వాటిని అన్నిటి ఏం చేశాడు? వచ్చి ఇంట్లో దాచుకున్నాడట. హల్లెలూయా. దాచుకోగానే సౌలు వచ్చి, ఏందిరా నువ్వు చేసిన పని అన్నాడు రాజుని. నేనేం చేశా? దేవుడి కోసమే చేశా, దేవుని సంతోషపరుద్దామని చేశా. దేవుడు వద్దు అని అన్నప్పుడు మళ్ళీ నువ్వు తెచ్చిన దాంట్లో దేవుడు అన్నాడు కూడా సంతోషపడ్డా. దేవుడు ఒకసారి ఆయన చెప్పి మరలా ఆజ్ఞని మీరు ఆయన మాట మార్చుకోడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు అలా చేయడం వలన నీ రాజ్యమును నువ్వు పోగొట్టుకున్నావు, నీ సింహాసనాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అదేవిధంగా దేవుని పిల్లలు ఎవరైనా దేవుడు వద్దన్న దాన్ని చేస్తే, చెవి ఎగ్గకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నిత్య నిబంధనను, శాశ్వత కృపను పోగొట్టుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యమునకు అనుకూలంగా మన హృదయాలను మార్చుకొని, దేవునికి అనుకూలంగా మన యొక్క జీవితాలను మార్చుకొని, హల్లెలూయా, మనము ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకవేళ తప్పిదములు ఏమైనా ఉన్నా క్షమించమని దేవుణ్ణి అడిగితే దేవుడు మరలా తన యొక్క నిత్య నిబంధనను, శాశ్వత కృపను అనుగ్రహిస్తాడు. అర్థమవుతున్నదా? హల్లెలూయా. అలా కాకుండా మన ఇష్టానుసారంగా చేస్తే దేవుడు సైలెంట్గా చూస్తూనే ఉంటాడు. సైలెంట్. ఆయన ఏదైనా చేస్తుంటే, సంఘంలో విశ్వాసులు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే దేవుడు సైలెంట్గా చూస్తూనే ఉంటాడంట. అతనికి సమయం వచ్చే వరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎంతో దీర్ఘశాంతమైన హృదయం కలిగినాడు. అటువంటి మనస్సు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన చూస్తున్నప్పుడు, మనము వాక్యము మనకి విత్తబడుతున్నప్పుడు ఆ ప్రత్యక్షతను మనము గ్రహించాలి. దేవుని వాక్యము మనకి దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని బట్టి మనం గుర్తించాలి దాన్ని. హల్లెలూయా. ఎప్పుడైతే గుర్తించి మనము మనస్సులు మార్చుకొని, మన వస్త్రములు చింపుకోకుండా మన హృదయములు చింపుకొని దేవుని ఎదురు ఏడ్చినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏమండి? కాబట్టి చెవియొగ్గి నా మాట వినుడి, నా యొద్దకు రండి, నేను మీకు మీరు బ్రతుకుదురు. వింటే బ్రతుకుతాం, వినకపోతే దేవుని చిత్తం. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.